ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల సంఖ్య పెరుగుతోందా? దానికోసం చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది అని బలంగా విశ్వసిస్తున్నారు. అలాంటి నమ్మకంతోనే చాలామంది నేతలు ఇప్పటికీ కూటమి పక్షాన సాగుతున్నారు. ఉదాహరణకి ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పక్షాన చేరారు. వచ్చే ఎన్నికల నాటికి తనకు కాకపోయినా తన కుమారుడికైనా సీటు దక్కుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒంగోలు నగరం నియోజకవర్గంగా కొత్తది ఏర్పడితే రూరల్లో తనకు ఛాన్స్ ఉండొచ్చు అని నమ్ముతున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల సంఖ్య మీద నమ్మకంతోనే జనసేన కండువా కప్పుకున్నారు. ఎందుకంటే కూటమిగా కొనసాగితే నియోజకవర్గాల పునర్విభజన లేకపోతే ఖచ్చితంగా ఒంగోలు సీటు దామచర్ల ఖాతాలోనే చేరుతుంది. కాబట్టి అప్పుడు బాలినేని అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా తనకు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే ఛాన్స్ వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇట్లా జనసేన నాయకులే కాదు, తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది. ఉదాహరణకి పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ, ఆయన వాస్తవానికి తనకు సీటు రానందుకు, ఆ తర్వాత కనీసంగా ఎమ్మెల్సీ కూడా ఇవ్వనందుకు, ఏడాది కాలంగా తనకు ఎదురుచూపుల మినహా ఏదీ లేనందుకు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి ఆగ్రహానికి ఆయన పార్టీ మారిపోవాలి. కానీ వేచి చూస్తున్నారంటే దాని అర్థం కూడా నియోజకవర్గాల పునర్విభజన చుట్టూ సాగుతున్న ప్రచారమే. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గతంలో సంపర నియోజకవర్గంగా ఉన్న ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ రూరల్ ఇలాంటి ప్రాంతాలన్నీ మరొక కొత్త నియోజకవర్గంగా మారేదానికి అవకాశం ఉంది అంటూ ఆయన ఆశాభావంతో ఉన్నారు. అలాంటిది ఉత్పన్నమైతే తనకు ఖచ్చితంగా పిఠాపురం దూరమైన పిఠాపురం నియోజకవర్గంలోని ఒక మండలంతో కలిసి ఏర్పడే కొత్త నియోజకవర్గంలో చోటు ఉంటుంది అని నమ్ముతున్నారు. ఇట్లా జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులందరూ కూడా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి పునర్విభజన మీద నమ్మకంతోనే సాగుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా 10 ఏళ్ల లోపు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల్ని 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 150కి పెంచాల్సి ఉంది. కానీ కేంద్రం మాత్రం జాతీయ స్థాయిలో జరగాల్సిన పునర్విభజన చుట్టూ దీన్ని ముడిపెట్టింది. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ చేసి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యని 545 నుంచి ఏకంగా 800 వరకు కూడా పెంచేదానికి ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటి ప్రయత్నం సాగితే ఆ క్రమంలోనే రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు కూడా పునర్విభజన చేయొచ్చు అనేటువంటి సంకల్పంతో కేంద్రం ఉంది. ఈ పరిస్థితుల్లోనే తాజాగా జనాభా లెక్కల సేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2027 మార్చిలోగా జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుంది అంటూ కేంద్రం వెల్లడించింది. జనాభా లెక్కలతో పాటుగా ఈసారి కులగణన కూడా జరగబోతున్నట్టుగా చెప్పుకొస్తుంది. జాతీయ స్థాయిలో స్వతంత్రం వచ్చిన తర్వాత 8వసారి ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో జనాభా లెక్కల సేకరణ జరిగిన వెంటనే 2027 నుంచి 2028 మధ్యలో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల కోసం డీలిమిటేషన్ కూడా పూర్తవుతుంది అంటూ కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే 2027లోనే జమిలీ ఉంటుంది అనేటువంటి లక్ష్యంతో కూడా చాలామందే పనిచేస్తున్నారు. దాంతో 2027 మార్చితో జనాభా లెక్కల సేకరణ పూర్తయితే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో కలిపి జమిలీ ఎన్నికలు ఉంటాయా, లేకుంటే నియోజకవర్గాల పునర్విభజనకి పూనుకుని 2029లోనే జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతారా? దీన్ని బట్టే చాలామంది అధికార కూటమిలో ఉన్నటువంటి నాయకుల భౌతవ్యం తేలబోతుంది. దాని మీదే ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ ఆశలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందా, లేకుంటే మరికొంతకాలం జాప్యం చేసి జమిలీ ఎన్నికలకే ముందుకెళ్తుందా? ఏం జరిగినా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలైతే మాత్రం చూడబోతున్నాం.